హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇంకొన్ని రోజుల్లో మన ముందుకు రానుంది. దానికంటే ముందు బిగ్ బాస్ టీమ్ కి ఒక సూచన అయితే ఈ వీడియో ద్వారా చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో వాళ్ళ దాకా చేరితే, ఓకే, చేరితే ఏంటంటే దానికంటే ముందు ఇంకో చిన్న అప్డేట్ ఏంటంటే, జనరల్గా బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా, ఓకే, ఈ టాప్ 5 లోనే ఒకరిని తీసుకోవటం ఆనవాయితీ. టాప్ 5 లో లేని వాళ్ళు కూడా కొంతమంది తీసుకున్నారు, యాంకర్ రవి లాంటి వాళ్ళని. అలానే ఈసారి బిగ్ బాస్ సీజన్ హోస్ట్ లో సీజన్ 8 టాప్ 5 లో ఎవరు చూసినా ఈ ఈ ఈ హోస్ట్ కి, అంటే నిఖిల్ గాని, గౌతమ్ గాని, లేకపోతే ప్రేరణ గాని, నబీల్ గాని, ఇటువంటి వాళ్ళందరూ, ఓకే, అవినాష్ గాని, వీళ్ళు అంటే ఈ ప్లాట్ఫామ్ కి ఎంత వరకు న్యాయం చేకూర్చగలరు అన్న వేలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. దాంట్లో భాగంగానే శేఖర్ భాషని కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అనే విధంగా చర్చలు జరుగుతున్నాయంట. సో ఆర్జే శేఖర్ భాష బిగ్ బాస్ హోస్ట్ గా కనపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎస్, ఇది ఒక అప్డేట్ అన్నా కదా. అప్డేట్ అనుకోండి, లీక్ అనుకోండి, మన వీడియో కూడా ఈరోజు లీకుల మీదే. ఓకే ఓకే, ఎస్. సో వీటిని ఆపకపోతే షో అస్సామే అని నేను ఎందుకు పెట్టానంటే, లీకులు వల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ పోతున్న మాట నిజం. సరే, ఈ లీకులను కట్టడి చేయటం అంత ఈజీనా అంటే కాదు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందబ్బా, ఓకే, సెలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్ గానీ కొంతమందికి కాల్స్ వస్తాయి. ఎంత వద్దని చెప్పినా, అరే మావా నేను కాల్ వచ్చింది అది ఇదని చెప్పి ఫ్రెండ్ చెప్తాడు, ఫ్రెండ్కి చెప్తాడు, ఇది ఓకే. సో ఈ లీక్ అనేది తెలుస్తుంది, కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది, కంటెస్టెంట్ ఎవరెవరు వెళ్తున్నారని లీక్స్ అనేవి జనరల్ గానే ఆ బజ్ ఉంటుంది. సో అంటే ఏ లీక్స్ ఉండొచ్చు, ఏ లీక్స్ ఉండకూడదు చెప్తున్నా నేను. ఎక్కడ లోపం ఉంది, బిగ్ బాస్ టీం ఎక్కడ సవరించుకోవచ్చు అనేది. వీటిని ఏం చేయలేరు వాళ్ళు. ఎంత కంట్రోల్లో ఉంచమన్నా, ఎంత ఎవడో ఒకడు క్లోజ్ ఫ్రెండ్కి చెప్తారు, నేను సెలెక్ట్ అవుతున్నాను మ్యాక్సిమం, కానీ నీ ఒక్కడు ఉంచుకోరా, ఎవరికి చెప్పలేదురా, నీ ఒక్కడికేరా అంటాడు. ఈడేం చేస్తాడు, ఈడు ఇంకొకటి చెప్పి, నీ ఒక్కరికే చెప్పారు, ఎవరికి చెప్పొద్దు, నేను నమ్మి చెప్తున్నా అంటాడు. ఆ ఒక్కరు చాలా మందికి తెలిసిద్ది. సో అటువంటిది రివ్యూస్ దాకా వచ్చి ఇంకది అయిపోద్ది. సో ఈ లీక్స్ ని ఆపలేం. కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండొచ్చు అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. ఇంకొన్ని లీక్స్ ఉంటాయి. సపోజ్ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది జనరల్ గానే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఒక రోజు ముందే వచ్చేస్తారు కాబట్టి, అంటే మనకి సాటర్డే సండే 2 రోజులు చూపించినా సాటర్డేనే ఎలిమినేషన్ ఎపిసోడ్ అయిపోద్ది కాబట్టి వాళ్ళకి సపరేట్ రూమ్కి తీసుకొస్తారు కాబట్టి హౌస్ నుంచి బయటికి, అది కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యేది కూడా తెలిసిద్ది, ఎంత లేదనుకున్నా తెలిసిద్ది. అంటే ఇంకా బాహుబలి సినిమా రేంజ్లో, రాజమౌళి సినిమా రేంజ్లో అసలు లీక్సే ఆగాలి అని వాళ్ళు అనుకున్నా కానీ అది కష్టం. సో ఎట్టొకటి తెలిసిపోద్ది, వీళ్ళు నోటి మాటే కదా, అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది ఇన్ఫో. అయితే వీళ్ళ చేతిలో ఉన్నాయి కొన్ని ఉంటాయి. ఇంతకు మించిన లీక్స్ ఏంటంటే, మరీ దరిద్రం ఏంటంటే, ఎవరు ఎలిమినేట్ అయ్యారనే దాంతో పాటు ఎవరు ఎలా ఎలిమినేట్ అయ్యారు, సో ఆ ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ ముందు ఏం జరిగింది, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి, రంగునేళ్ల ప్రాసెసా, తుపాకీల ప్రాసెసా, బుడగల బగలు కొట్టే ప్రాసెసా, లేకపోతే ఒకరిని రూమ్లో ఉంచి ఇట్లా లైట్స్ వేసే ప్రాసెస్తో సహా తెలిసిపోతుంది. సో దీనికి కారణం మాత్రం బిగ్ బాస్ టీమే అంటారు. ఎందుకంటే రీజన్ చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా, అంటే మీలో ఎవరైనా, ఇప్పుడు నేను చెప్పబోయేది, మీలో ఎవరైనా బిగ్ బాస్ సీజన్కి వీకెండ్ జరుగుతుంటాయి కదా, వీకెండ్ ఎపిసోడ్ జరిగేటప్పుడు కొంతమందికి ఇన్విటేషన్ ఉంటుంది. నార్మల్ పీపుల్ పిలుస్తారు, ఇంట్రెస్టెడ్ పీపుల్ని అక్కడ చూపిస్తూ ఉంటారు కదా, నాకు సార్ కూడా అడుగుతుంటారు. సో వాళ్ళు ఎంతమందిని పిలిచినా చివరి ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ఒక 6 నామినేషన్లో ఉంటే 4 ముందే పంపించాక ఇంకిద్దరు ఉంటారు కదా, ఆ 2 నామినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, అసలు ఆ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా, లేకపోతే డబుల్ ఎలిమినేషనా, సింగిలా, ఉండదా, ఇవన్నీ తెలియక ముందే ఆ లాస్ట్ 2 మిగిలినప్పుడే పంపించేస్తారు. ఇంకా అప్పుడు దాకే ఉంచుతారు. అంటే ఒకవేళ మీకు వెళ్ళిన వాళ్ళకి తెలుసుద్ది, వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నా ఇది. సో లాస్ట్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అక్కడ వెళ్ళిన కంటెస్టెంట్స్ లో ఇద్దరులో ఒకరు అవ్వచ్చు అన్నారు, కానీ గన్ షాట్ కి ఇద్దరే అవుతారని కూడా తెలియదు. అన్నప్పుడు ఎవరికి తెలిసిద్ది, అక్కడున్న కెమెరా పర్సన్స్ కి, అక్కడున్న ఎడిట్ టీమ్ కి, అక్కడ వాళ్ళ దీనికే తెలిసింది ప్రాసెస్ తో సహా. అంటే అది ఒక్కటే కాదు, ఎంత దారుణం అంటే, అసలు రేపు షో వస్తుంది అంటే ఈ రోజు జరిగేది స్క్రిప్ట్ తో సహా. సో 7:10కి జరుగుతుంది, 7:15కి అదేదో అతడి సినిమాలో ప్రకాష్ రాజు డైలాగ్స్ ఉంటాయి కదా. సో ఎలా షూట్ చేశాడు, 7:10కి ఎక్కడ ఉన్నాడు, 7:15కి అక్కడ ఉన్నాడు, 7:20కి ఇలా జరిగింది, 7:25కి అలా వెళ్ళింది, 7:28కి ధమాలని షూట్ అయింది అన్న రేంజ్లో ప్రతిదీ ఒక ప్రాసెస్ లాగా చెప్తుంటే
ఇంకా ఎంత దారుణమైన లీక్స్ అవి ఖచ్చితంగా బిగ్ బాస్ టీం నుంచి వెళ్ళాలి. సో అది ఎవడైనా చెప్పని ఎక్కడి నుంచి రాని, బట్ సోర్స్ అనేది బిగ్ బాస్ టీమేగా. సో అటువంటిప్పుడు ఏంటంటే చూసేవాడికి ఏంటంటే షో రేపు వస్తుంది అనగానే ఈ రోజు ఏం జరిగిద్దో ప్రాసెస్తో సహా లైన్ బై లైన్ సహా వర్డ్ బై వర్డ్ సహా చెప్తుంటే ఆయన నేనన్నాడు ఆయన అన్నాడు జస్ట్ అలా చెప్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు వీళ్ళేదో చెప్తుంటారో అనుకుంటారు. బట్ వీళ్ళు ఏదైతే చెప్తుంటారో బయట ఏదైతే డిస్కషన్స్ అవుతుంటాయో లీక్స్ అదే యాజ్ ఈజ్గా అక్కడ జరిగినప్పుడు ఒక 4-5 రోజులు అయిపోయాక ఇంక షో చూడటం ఎందుకు మనకి ఎలాగో తెలిసిద్ది కదా. అమ్మ దానికి 6 గంటలు లైవ్ చూడాలా, నామినేషన్లు 6 గంటలు చూడాలా, లేకపోతే ఇంకోటి చూడాలా, క్రిస్ప్గా ఒక వీడియో చూసుకుంటే సరిపోద్ది కదా, ఎవరవుతున్నారు ఏం తిట్టుకున్నారు అంతే హైలైట్, అందుకైతే వీకెండ్ ఎపిసోడ్ మనం చూడొచ్చు అన్న వేకి వెళ్ళినప్పుడు షో మీద ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఇంకెవడు చూస్తాడు. ఖచ్చితంగా లీక్స్ని అరికట్టాలి వీళ్ళు బీబీ టీం వాళ్ళు. అంటే ఎంత దారుణం అంటే ఇంకా మిడ్ నైట్ ఏం జరిగింది అనేది చూసే వాళ్ళకి, మిడ్ నైట్ దాకా మేలుకొని చూసే వాళ్ళకి ఎలాగో తెలుసు. దానికంటే ముందే అసలు ఏం జరిగింది స్క్రిప్ట్ అంటే అసలు నాగ్ సార్ వచ్చి ఏం మాట్లాడచ్చు, ఇప్పుడు నాగ్ సార్ వచ్చి ఏం మాట్లాడతాడు వీకెండ్ అనేది కొంచెం గెస్ చేయొచ్చు. కానీ లైన్ బై లైన్ అసలు ఈరోజు ఈ జోక్ వేయచ్చు, ఈరోజు వాళ్ళ మీద సీరియస్ అవ్వచ్చు అనేది ఎలా తెలుస్తుంది అంటే నాగ్ సార్కి ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో స్క్రిప్ట్ టీము అది ముందుగానే బయటికి వెళ్ళిపోతుంది. వెదర్ ఇట్ ఈస్ నామినేషన్, వెదర్ ఇట్ ఈస్ ఎలిమినేషన్, వెదర్ ఇట్ ఈస్ ఫన్ యాక్టివిటీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ యాక్టివిటీ. సో ఆల్ డీటెయిల్స్ ఆర్ గోయింగ్ టు రివీల్ అనమాట బిఫోర్ వన్ డే ఇట్ సెల్ఫ్. దెన్ ఆబ్వియస్లీ పీపుల్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ ద షో. ఆ టీఆర్పీ పడిపోద్ది కదా. ఇంకా దట్టు ఇదివరకు ఇట్లాగా ఒక్క పూట అప్పుడు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట ఉంటే ఇటువంటి లీక్స్ ఎన్ని వచ్చినా చూస్తారు. దానికి తోడు 24 గంటలు షో వస్తున్నప్పుడు వాటిని చూసి వాటిని ఎంత టైం ఉండదుగా, 24 గంటలు ఎవడు చూస్తాడు. సో అసలు 24 గంటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా షోని రిలీజ్ చేయరు. కొంత టైం అయిపోగానే వాళ్ళు నిద్రపోగానే ఆపేస్తాడు, మళ్ళీ ఉదయం ఎప్పుడో లేస్తారు. సో ఖచ్చితంగా 8-9 గంటలు అక్కడే గ్యాప్ ఉంటుంది. ఓకే, సో ప్రతి కంటెస్టెంట్ గురించి ఈ లీక్స్ అనేవి అంటే ఎంత దారుణం అంటే అదేదో ఇంకా ఒక ఫ్లోలో వచ్చినట్టు. అంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారంట అనేది ఒక ఎత్తు, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేట్ అప్పుడు ఈ డైలాగులు మాట్లాడుకుంటారు, ఎలిమినేట్ అప్పుడు ఈ ప్రాసెస్ ఉంటుంది, ఎలిమినేషన్ మధ్యలో ఒక డెవడోలు వచ్చి ఇలా అంటాడు, వాళ్ళు ఏడ్చారు వీళ్ళు ఏడ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ వస్తుంటే ఆడ ఏడవకు ముందే ఇప్పుడు చూడు ఏడుస్తుంది. ఏది ఎమ్మెల్యేలలో భవిష్యవాణి మనకు ముందే తెలిసినట్టు, ఆలీకి ముందు తెలిస్తే పేజ్ జింపేస్తాడు చూడు, అట్లా భవిష్యవాణి మనకు ముందే తెలిసినప్పుడు షో మీద ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఎస్ కొన్ని లీక్స్ మనం ఆపలేం. ఇప్పుడు నేను అందుకే అంటుంది లీక్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ లీక్స్ ఉంటాయి. ఇప్పుడు కంటెస్టెంట్ సెలక్షన్ అవుతున్నాయి. అబ్బా మీ ఇంటి పక్కన ఎవడో కామన్ మ్యాన్గా వెళ్ళడానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు, అయింది, వాడు ప్రపంచం మొత్తం చెప్పకపోయినా నీకు వచ్చి చెప్తాడుగా అన్న అయింది, తర్వాత ఈ రౌండ్ ఉంటుందంట అది అని అడిగేటప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వెవరికో ఇద్దరు చెప్తావు, అట్లా అవుతుంది. కానీ లోపలికి వెళ్ళాక వన్స్ యు ఆర్ ఇన్సైడ్, వన్స్ యు ఆర్ ఇన్ టు ది షో అసలు ఎలా పోని. ఇప్పుడు వీకెండ్ అనుకో, దీంట్లో కూడా చూడండి ఎంత దారుణం అంటే వీకెండ్ అంటే కొంచెం వాళ్ళ మీద నిఘా కానీ అంత ఎక్కువ టీమ్స్ పనిచేస్తాయి వీకెండ్. ఎందుకంటే నాగ్ సార్ వస్తాడు, ఇటు పక్క 1-2 సార్లు చెక్ చేసుకుంటారు, చాలా టీం ఉంటుంది అక్కడ. ఓకే, వీకెండ్ కాకుండా వీక్ డేస్లో జరిగే టీంలో చాలా తక్కువ మంది సిబ్బందే ఉంటారు. ఎందుకు కెమెరాస్ అన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతారు, కెమెరా రూమ్లో ఎవరైనా ఉంటే ఉండొచ్చు కానీ పర్యవేక్షించడానికి. సో వీళ్ళు మాట్లాడుకునేది ఇదంతా కదా. అంటే చూడండి ఎంత దారుణంగా, అంటే ఒకటి అక్కడి నుంచి పనిచేసే సిబ్బంది నుంచి అన్నా లీక్ వస్తుంది, స్క్రిప్ట్తో సహా వస్తుందంటే నాగ్ సార్కి ఏదైతే స్క్రిప్ట్ వస్తున్నారో అది ముందుకు రావటం. ఇంకా దారుణం ఏంటంటే అసలు ఎలిమినేషన్ అనేది చూడండి, ఎలిమినేషన్ అనేది ఇక్కడ ఇంకోటి చెప్తాను, ఎలిమినేషన్ అనేది సాటర్డే తర్వాత తెలిస్తే కొంచెం ఏదో ఒకటి నమ్మొచ్చు. ఏది అబ్బా సాటర్డే వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవచ్చు, ఎలాగో మనకి తెలుసు కదా, ఆల్రెడీ కొంతమంది జనరల్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు చివరిదాకా ఉంచుతారు కదా, ఇద్దరు మిగిలినప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరండి. విచిత్రం ఏంటంటే ఫ్రైడే ఓటింగ్ అయిపోగానే, ఫ్రైడే నైట్ అయిపోగానే ఇంకా సాటర్డే రాకముందే వీళ్ళు ఈ బేస్ మీద వెళ్ళిపోవచ్చు, ఇది జరగవచ్చు, మా దగ్గర డేటా ఉంది, ఇది అసలు ఇది నాకు అర్థం కాని విషయం. సో ఫ్రైడే నైట్ 12కి అయిపోగానే గణాంకాలతో సహా బయటికి చెప్తున్నారు, డేటా మా దగ్గర ఉంది, ఈ డేటా ప్రకారం ఇతను టాప్లో ఉన్నాడు, ఇతను సెకండ్ అంట, ఇతను లీస్ట్ అంట. ఇవి అఫీషియల్ ఓట్స్ అని. సో ఇప్పుడు అన్అఫీషియల్ ఓట్స్ అంటే అందరం డిస్కస్ చేస్తాం నేను మీరు, ఇవి అఫీషియల్ డేటా, ఇది అఫీషియల్గా నా దగ్గర ఉంది, ఇది అఫీషియల్ డేటా అంటే
బిగ్ బాస్ టీము ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? అఫీషియల్ డేటా తెచ్చి అసలు మీరు ఎందుకు అందరికి పంచుతున్నారు పాంప్లెట్స్ లాగా? అఫీషియల్ డేటా అది అయినప్పుడు అఫీషియల్ డేటా బిగ్ బాస్ చూసే వ్యూర్కి, కోర్ వ్యూర్కి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఏంటి? ఓకే, బిగ్ బాస్ డేటా ఓన్లీ 2-3 దగ్గరే ఉంటుంది, సో అంత బేగా ఇదే అవ్వదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న షో అనేదాన్ని పక్కన పెడితే ప్రతి వాడు మాట్లాడుకుంటా అసలు రేపు వీళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు, అసలు సాటర్డే దాకా అవసరం లేదు, ఫ్రైడే నైటే గెస్ట్ చేయటం వేరు, అనాలిసిస్ వేరు, ఎలిమినేషన్ అనాలిసిస్ వేరు, షూర్ షాట్గా ఎలిమినేట్ అవుతాడని చెప్పడం వేరు. అది ఆ రెండుకి తేడా. ఇప్పుడు అదే ఈ లీక్లన్నీ లేవనుకో, శుద్ధంగా ఒక మైండ్ అనాలిసిస్ అనేది ఒకటి జరిగింది, ఎవరు పోవచ్చు ఎవరు అనేది జరిగింది. నువ్వు అనుకున్నోడి కంటే డిఫరెంట్ వాడు పోతున్నప్పుడు మనం ఒకటి అనుకున్నావు ఒకటి జరిగిందిరా అని ఆ ఉత్సుకత ఉంటుంది. తెలియకుండా నా ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీకు ఆడ జరగకముందే ఆడ మ్యూజిక్లు కొట్టి కమింగ్ నెక్స్ట్ అని చెప్పి, కమింగ్ అప్ అని చెప్పి ఎన్ని పెట్టినా నిజం నీకు తెలిసినప్పుడు, ఏనే బయటకు వస్తున్నాడని తెలిసినప్పుడు నువ్వు ఎన్ని ముఖ కవలికలు మార్చి ఎంత క్లోజప్ షాట్లు వేసినా ఎలిమినేషన్ క్యాండిడేట్ నీకు తెలుసు కదా, ఏముంటుంది, ఇంకా ఏముండదు. ఓకే, ఇంకోటి ఎలిమినేషన్ క్యాండిడేట్స్ పక్కన పెట్టండి, అంటే ఏ రేంజ్లో లీక్స్ చూడండి. అది అయిపోయిందా? ఎలిమినేషన్ అయిపోయాక బిగ్ బాస్ బస్కి వస్తారా? ఆ బస్సులో అడిగే క్వశ్చన్స్తో సహా లీక్ అవుతుంది. ఈ అడగొచ్చు, ఈ జరగవచ్చు, ఇదే జరిగిద్ది, ఇలా జరిగిందంట, అసలు చాలా జరిగేసరికి ఆ ప్రోగ్రామ్ను కూడా, గంట ప్రోగ్రామ్ను కూడా 30 నిమిషాలకి కుదిరిచ్చారంట. ఇవన్నీ అంటే నేను ఈ ఫేజ్ బై ఫేజ్ ఎందుకు చెప్తున్నా అంటే, కంటెస్టెంట్ సెలక్షన్ నుంచి లోపలికి వెళ్ళినప్పటి నుంచి, వీకెండ్ నామినేషన్స్ అప్పటి నుంచి, మండే నామినేషన్స్ అప్పటి నుంచి, ట్యూస్డే గేమ్స్ అప్పటి నుంచి, ఫ్రైడే ఎపిసోడ్ అప్పటి నుంచి, సాటర్డే ఎలిమినేషన్ అనాలిసిస్ నుంచి, ఆ తర్వాత వచ్చే బజ్ వరకు ప్రతి ఫేజ్లోనూ ఇది జరుగుతుంది, ప్రతి ఫేజ్లోనూ. సో ఎవరికో బాగలేదంట, బిగ్ బాస్ ఇలా మాట్లాడంట సీక్రెట్ రూమ్కి పిలిచి, ఈ చెప్పాడంట. ఏంటివి సీక్రెట్ రూమ్లో విషయాలు కూడా బయటికి ఎలా తెలుస్తాయి? రైట్. సో ఖచ్చితంగా దీని గురించి పునరాలోచించుకోవాలి అని అయితే ఒక బిగ్ బాస్ రివ్యూర్గా నేను కోరుకుంటున్నా. ఎస్, మీలో కూడా అంటే ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అంతెందుకు, ఎన్ని చెప్పినా బయట ఒక్కోసారి అప్డేట్స్ వచ్చినప్పుడు మేము కూడా చెప్తా ఉంటాం, ఇది అవ్వచ్చంట, ఇది జరగవచ్చంట, వీళ్ళు వెళ్ళొచ్చంట అని. ఇవన్నీ లీక్స్ని బట్టే కదా. సో అసలు అలా ఆపేస్తే ఒకసారి మేము చెప్తాం జరగదు, రెండోసారి మేము చెప్తాం జరగదు, మూడోసారి మేము చెప్తాం జరగదు, ఏమైంది అప్పుడు? ఒరే స్వామి, ఏదో బొమ్మ బురుసు గేమ్ ఆడుతున్నారు, ఆడేదో చెప్తున్నాడు కానీ అక్కడ జరుగుతుంది ఒకటి, అదేమి రియల్ అప్డేట్ కాదు అన్న ఫీల్కి జనాలు వచ్చినప్పుడు షో మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నువ్వు చెప్పిన లైన్, చెప్పిన వర్డ్ చెప్పినట్టు షోలో జరుగుతా పోతే ఇంకా ఆ లీక్స్ నిజమే కదా. ఆ లీక్స్ నిజమైనప్పుడు ఇంకేముంటుంది ఇంట్రెస్ట్? ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అసమే. సో లీకుల్ని ఆపాలనేది నా మతలబ్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దట్స్ ఆల్. ఇంకేంటి, అంతే. బజ్ హోస్ట్గా మాత్రం నెక్స్ట్ శేఖర్ భాష వచ్చే ఛాన్స్ ఉంది. శేఖర్ భాష యాప్ట్ కూడా అంటా నేను, ఎందుకంటే శేఖర్ భాష కానీ వస్తే చాలా కిక్ ఉంటుంది. సో చాలా మెతగ్గా కనిపిస్తాడు, ప్రశ్నలు బాగా సంధిస్తాడు, సో ఇరుకులు పెట్టే క్వశ్చన్స్ చేస్తాడు, షో మీద అవగాహన ఉంటుంది చాలా. ఆ ఆర్జేగా ఆయనకి మంచి అనుభవం ఉంది. సో కాంట్రవర్షియల్ ఆర్జే గారు ముందు సరిపోతే కాంట్రవర్షియల్ కావాలంటే ఆయన లేని కాంట్రవర్సీ లేదు ఈ మధ్య కాలంలో. అన్ని వివాదాల్లో ఆయన ఉంటాడు. సో వాటిని ఎలా టచ్ చేయాలో తెలుసు ఆయనకి. సో ఖచ్చితంగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అయింది. ఏది బయట టాక్స్ అవుతున్నట్టు శేఖర్ భాష కానీ బజ్ హోస్ట్ అయితే మాత్రం. ఓకే, సో దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.